ప్రతి ఒక్కరూ మీ కుడి హస్తాలు అలాగే 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. అందరం ఎలుగెత్తి ప్రతి ఒక్కరి స్వరం వినిపించాలి. స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు నోరారా. ఉపవాసం ఉన్న సేవకులు ముందుకు రండి. ఫాస్టింగ్ ఉన్న సేవకులు ముందుకు రండి. చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. ఉపవాసం ఉన్న దైవజనులు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీ సేవ చేయడానికి నా ప్రభువా, బాప్తిస్మం ఇవ్వడానికి, నీ పరిశుద్ధ బలను పంచడానికి, ఇతరులకు సువార్త ప్రకటించడానికి, నీ పాత్రగా, నీ సాక్షిగా, సువార్తికుని ఈ బిడ్డను అభిషేకిస్తున్నాం. అంతవరకు కాపాడు. ఆత్మ వరములతో, ఆత్మ ఫలముతో నింపు. కృతజ్ఞతలు ప్రభు. ప్రతి ఒక్కరు ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక మంది ప్రజలను, అనేక మంది వ్యక్తులను తన కొరకు ప్రత్యేకించుకుంటున్న దేవుడు నాడు దావీదును అభిషేకించినట్లుగా, ఎలీషాను అభిషేకించినట్లుగా, యెహోషువను అభిషేకించినట్లుగా, పౌలు బర్నబాను అభిషేకించినట్లుగా బలమైన పాత్రలుగా, సత్యము కొరకు నిలబడే యోధులుగా, లోకములో దేవుని జ్యోతులుగా, దేవుని కొరకు గొప్ప వెలుగుగా వెలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. బలమైన దేవుని అభిషేకము కుమ్మరించబడేటట్లుగా, కృపావరాలతో నింపబడేటట్లుగా, దేవుని వరములతో నింపబడేటట్లుగా, జీవవాకులతో వారి నోళ్ళు నింపబడేటట్లుగా, ఎక్కడ నిలిచిన ఆత్మలో కార్యము జరిగేటట్లుగా, సాతాను కోటను కూలగేటటువంటి బలమైన సాధనము వలె అన్యజనులకు వెలుగుగా దేవుడు అభిషేకించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇర్మియాను గర్భములో ప్రతిష్ఠించిన దేవుడు, ఇర్మియాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు ఎలాగైతే అభిషేకించాడో అటువంటి అభిషేకము దేవుడు కుమ్మరిస్తున్న వేళ హల్లెలూయా 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 హల్లెలూయా. పేతురును బలపరిచిన ఆత్మ, యోహానును బలపరిచిన ఆత్మ, యాకోబును బలపరిచిన ఆత్మ, దావీదుకు తోడై ఉన్న దేవుని కృప ఈ రోజు అభిషేకించబడుతున్న ఒక్కొక్కరికి తోడై ఉండునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వారు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థత, విడుదల, దురాత్మల నుండి విడుదల. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది మొదలుకొని వాడు అడుగు పెడుతున్న స్థలం అంతా దేవునికి స్వాధీనమయ్యేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. శత్రువు గనని స్వాధీనపరచుకునే కృప యేసు నామములో కలుగునుగాక. తోడేలను జయించే కృప కలుగునుగాక. నాకు ప్రాములు తొక్కే కృప కలుగునుగాక. సాతాను తలను చితక కొట్టేటువంటి ఆత్మ యేసు నామమున వీరికి అనుగ్రహించబడునుగాక. శక్తి కలిగిన వారుగా, లోకములో దేవుని కొరకు మహిమ కలిగిన పాత్రలుగా దేవుడు అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దైవజనుని హస్తములు దేవుడు తన హస్తాన్ని ఉంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన దైనముతో దేవుడు అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. వేవేలకు వేవేలకు తల్లిగా, తండ్రిగా దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప, అబ్రహాముకు చూపిన కృపను, దేవుడు తన దాసుని పట్ల చూపిన కృపను వీరి పట్ల కూడా మెండుగా కనపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లించాలి. శక్తి ఉన్నంత వరకు స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఈ మహాకృప చేత ఈ దాసుని ఏర్పాటు చేసుకుని నానాటికి తండ్రి సన్నిధి పరిచర్యను బలాభివృద్ధి కలగజేస్తున్నందు కొరకే మీకు స్తోత్రాలు నాయన. మరొక జనాంగాన్ని మీరు ఈ రోజు ఏర్పాటు చేసుకున్నందు కొరకే మీకు స్తోత్రాలు. దేశ నలుమూలల ఈ తండ్రి సన్నిధి పరిచర్య యేసు నామములో విస్తరించునుగాక. అనేక మంది నూతనమైన వ్యక్తులు లేపబడుదురుగాక. ఈ
దాసునికి ఇచ్చిన వాగ్దానం, వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగును అని. 1000 మంది దైవజనులు తండ్రి సన్నిధి ద్వారా లేచుదురుగాక. ఈ రోజు ప్రతిష్ఠించిన వారి కొరకై నీకు స్తోత్రాలు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ బలమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. నిలబడ్డ వాళ్ళు ఒక్క నిమిషం కూర్చోండి. అందరు కూర్చుందాం.